మామ ఇక్కడ నుంచి మన కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళది హవా నడవబోతుంది. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ క్రియేటర్స్ ఎకనామిక్ బిల్ 2026 అని ఒక బిల్లుని పాస్ అయిపోతుంది. దీంతో ఒక్కొక్కటి కంటెంట్ క్రియేటర్స్ సినిమా జీవితాలు చేంజ్ అవ్వబోతున్నాయి. అసలు ఈ బిల్ ఏంటి, అసలు దీని సంగతి ఏంటి మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మనీ సేఫ్టీ. అంటే మనం కష్టపడి ఒక వీడియో చేసుకొని టైం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేస్తే దాన్ని ఎవడో డౌన్లోడ్ చేసుకొని దాని మీద డబ్బులు సంపాదిస్తున్నాడు. సో ఇక్కడ నుంచి అలా ఉండదు భయ్యా. కోఆపరేట్ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మన కంటెంట్ మన ఇష్టం ఇక్కడ నుంచి. సెకండ్, లోన్స్. అవును భయ్యా, నువ్వు విన్నది నిజమే. ఐటీ ఎంప్లాయీస్కి ఎలా అయితే లోన్స్ ఇస్తారో మన కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళకి కూడా లోన్స్, ఇన్సూరెన్స్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఇవ్వబోతున్నారు. సో దాని గురించి ఇక్కడ నుంచి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అండ్ థర్డ్, బ్రాండ్ డీల్స్. ఒక బ్రాండ్ డీల్తో నువ్వు డీల్ చేసేటప్పుడు నువ్వు మనీ సేఫ్టీ అంటే నీ మనీ ట్రాన్స్పరెన్సీగా నీ అకౌంట్లో పడడానికి ఖచ్చితమైన గైడ్లైన్స్ పాటించాలి. సో దేని గురించి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఐటీ ప్రొఫెషనల్స్ లాగా మనం కూడా కంటెంట్ ప్రొఫెషనల్ లాగా మనకు కూడా ట్యాగ్ రాకపోతుంది. సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఖాళీ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రీల్స్ షేర్ చేయి. సో గైస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫాలో చేయండి. నేను మీ నాన్నగారు. థ్యాంక్ యూ.